రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో శారద, ప్రసాద్ దంపతులు తమ 3 కొడుకులు, 3 కోడళ్లతో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు అనామిక, రెండో కొడుకు సురేష్, రెండో కోడలు అవని, మూడో కొడుకు అరుణ్, మూడో కోడలు అంజలి. వాళ్లది చాలా పేద కుటుంబం. వాళ్లకున్నదల్లా చిన్న క్యారెట్ తోట మాత్రమే. ఆ తోటలో పండిన క్యారెట్లను అమ్మి జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. శారదా, ప్రసాదు దిగులుగా కనిపిస్తున్నారు. శారదా, ఈసారి క్యారెట్ పంట బాగానే వచ్చింది, కానీ మార్కెట్లో రేటుందో లేదో తెలియటం లేదు. చేతిలోనేమో చిల్లి గవ్వలేదు. యావండి, అట్టా ధైర్యపడకండి. మన కోడళ్ళు 3 కష్టపడి పండించారు. ఖచ్చితంగా మంచి రేటు వచ్చుద్ది. అవునన్నా, అనామిక, అవని, అంజలి 3 ఎండనక వాననక కష్టపడి తోటపని చేశారు. ఈసారి క్యారెట్లు చాలా ఎర్రగా తాజాగా కూడా ఉన్నాయి. అవునన్నా, మనం మార్కెట్కి తీసుకువెళ్తే జనం ఎగబడి మరీ కొంటారు. అవని అయితే రోజు నీళ్లు పోసి మరీ పెంచింది. అంజలి కూడా తక్కువేం తినలేదన్నా. కలుపు మొక్కలు తీయటంలో తనదే పై చెయ్యి. మావయ్య, మీరు దిగులు పడకండి. ఈరోజు మీ 3 మార్కెట్కి వెళ్తాం. ఖచ్చితంగా అన్నీ అమ్మేసి డబ్బులతోటే ఇంటికొస్తాం. అవును మావయ్య, మీరు అత్తయ్య ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. బావ వాళ్ళు తోట పని చూసుకుంటారు. అమ్మకం బాధ్యత మాది. అత్తయ్య, మా మీద నమ్మకం ఉంచండి. సాయంత్రం కల్లా బియ్యం, పప్పులు, కూరగాయలు అన్నీ తెస్తాం. సరేనమ్మా, మీ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా 3 కోడళ్ళు క్యారెట్ బుట్టల్ని తలమీద పెట్టుకుని మార్కెట్కి బయలుదేరతారు. మార్కెట్ చాలా రద్దీగా ఉంది. వాళ్ళు ఒక మూల కూర్చొని క్యారెట్లను అందంగా పేరుస్తారు. అలా ఉండగా మార్కెట్లో జనం బాగానే ఉన్నారు, కానీ ఎందుకో ఆ రోజు క్యారెట్లు కొనటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. పక్కన ఉన్న కూరగాయల వాళ్ల దగ్గర జనం ఉంటున్నారు, కానీ వీరి దగ్గరకు ఎవ్వరూ రావటం లేదు. ఎండేమో ముదురుతుంది. ఏంటవని, పొద్దునుంచి ఒక్కరు కూడా రాలేదు. క్యారెట్లు ఇంత బాగున్నాయి కదా, ఎందుకు కొనట్లేదో నాకు అర్థం అవట్లేదక్క. అందరూ చూసి వెళ్తున్నారే తప్ప ఒక్కరూ ధర అడగడం లేదు. అక్క, నాకు భయంగా ఉంది. ఈరోజు ఇవి అమ్ముడుకుపోకపోతే రేపటికి వాడిపోతాయి. అప్పుడు అస్సలు ఎవ్వరూ కొనరు. ఇంటికెళ్తేనేమో అత్తకి ఏం సమాధానం చెప్తాం? ఇంతలో ఒక ఆవిడ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏమ్మా, క్యారెట్లు ఎలా ఇస్తున్నారు? కిలో 20 రూపాయలేనమ్మా. చాలా తాజాగా ఉన్నాయి. ఇప్పుడే తోటలో నుంచి తెచ్చాం, తీసుకోండి. 20 రూపాయలా? పక్కన 15 రూపాయలకే ఇస్తున్నారు. పైగా మీ క్యారెట్లను చూస్తే మరీ చిన్నగున్నాయి. నాకొద్దులే అమ్మా. అలా అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 3 కోడళ్ళు నిరాశగా చూస్తూ ఉంటారు. చూసావక్క, 15 రూపాయలట. మనం పడిన కష్టానికి ఆ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు. అవునక్క, ఎరువులకి విత్తనాలకైనా ఖర్చు కూడా రాదు. ఇలాగైతే మనం పస్తులుండాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా దిగులుగా కూర్చుంటే లాభం లేదు. జనం పచ్చి క్యారెట్లు కొనట్లేదు, కానీ ఏదైనా రుచిగా ఉంటే వదిలిపెట్టరు. అంటే ఏం చేద్దామక్క? పోనీ కూర వండి అమ్ముదామా? కూర ఎవరు కొంటారక్క? అన్నం కూడా వండాలి కదా. మన దగ్గర అన్ని సరుకులు ఎక్కడున్నాయి? కూర కాదు, హల్వా, క్యారెట్ హల్వా. హల్వానా? అక్క, ఇక్కడ మార్కెట్లో హల్వా ఎలా చేస్తాం? దానికి నెయ్యి, పంచదార, పాలు అన్నీ కావాలి కదా. నా దగ్గర కొంచెం దాచుకున్న డబ్బులున్నాయి. పక్కన కిరాణా కొట్టుంది కదా, అక్కడికి వెళ్ళి పంచదార, పాలు, కొంచెం యాలకుల పొడి తెద్దాం. మన దగ్గరున్న చిన్న గ్యాస్ స్టవ్ ఎలాగో తెచ్చుకున్నాం కదా, టీ పెట్టుకుందామని. దాన్నే వాడేద్దాం. కానీ ఎలా అక్క? జనం కొంటారంటావా? ఖచ్చితంగా కొంటారంజలి. పచ్చి క్యారెట్ వాసన వేరు, నేతిలో వేయించిన హల్వా వాసన వేరు. ఆ సువాసనకి జనం వస్తారు. మన దగ్గరున్న క్యారెట్లని ఇలా పారేయటం కంటే ఇలా ప్రయత్నించడం మంచిది కదా. అక్క చెప్పింది నిజమే అంజలి, ప్రయత్నిద్దాం. నేనెళ్ళి పాలు, పంచదార తెస్తాను. నేను క్యారెట్లు కడిగి తురుముతాను. సరే సరే, నేను పొయ్యి సిద్ధం చేసుకుంటాను. పదండి, ఆలస్యం వద్దు. 3 కోడళ్ళు చకచకా పనుల్లో దిగిపోయారు. అవని వెళ్లి సరుకులు తెచ్చింది. అంజలి వేగంగా క్యారెట్లు తురిమింది. అనామిక పొయ్యి వెలిగించి కడాయి పెట్టింది. అలా వంట మొదలవుతుంది. అనామిక కడాయిలో కొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుము వేయిస్తుంది. అబ్బా అక్క, ఇప్పుడే మంచి వాసన వస్తుంది. పచ్చి క్యారెట్ వాసన పోయి కమ్మటి వాసన వస్తుందక్క. అవునక్క,
ఈ వాసన చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. ఆగండి ఆగండి, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు పాలు పోయాలి. అవని, ఆ పాల ప్యాకెట్ ఇలా ఇవ్వు. అప్పుడు అనామిక పాలు పోసి కలుపుతుంటే ఆ వాసన మార్కెట్ అంతా వ్యాపించటం మొదలవుతుంది. దారిన పోయేవాళ్లు ఆగి మరీ చూడటం మొదలు పెడతారు. అప్పుడు ఆ దారిన పోయే వాళ్ళలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, "యమ్మా, ఏం చేస్తున్నారు? వాసన అదిరిపోతుంది." క్యారెట్ హల్వా అండి, వేడివేడిగా కమ్మగా ఉంటుంది. 5 నిమిషాల్లో తయారవుతుంది. అవునా? అయితే నాకు ప్లేట్ సిద్ధం చేయండి. ఇక్కడ ఎప్పుడూ కూరగాయలే చూస్తాం గాని ఇలా హల్వా చేయటం చూడలేదు. చూసావా అక్క, అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. అక్క, త్వరగా పంచదార వేయ్, పాకం రావాలి కదా. ఇదిగో వేస్తున్నా. అంజలి, నువ్వు ఆ యాలకుల పొడి దంచిపెట్టు. అలా అంటూనే అనామిక పంచదార వేసి బాగా కలుపుతుంది. హల్వా దగ్గర పడుతూ ఉండగా అంజలి యాలుకల పొడి చల్లుతుంది. రంగు, రుచి, వాసన అద్భుతంగా ఉన్నాయి. రెడీ, వేడివేడి క్యారెట్ హల్వా రెడీ. అప్పుడు అనామిక ఆ వ్యక్తికి ఒక చిన్న ఆకుదొన్నెలో హల్వా వేసి ఇస్తుంది. అద్భుతం, చాలా బావుందమ్మా. తీపి సరిగ్గా సరిపోయింది. ఇంకో ప్లేట్ ఇవ్వండి, మా పాపకు తీసుకువెళ్తాను. చాలా సంతోషమండి. ఆ వ్యక్తి చెప్పిన మాట, ఆ హల్వా వాసన క్షణాల్లో ఊరంతా పాకిపోయాయి. మార్కెట్లో ఉన్న జనం కూరగాయలు కొనటం మానేసి హల్వా కోసం ఎగబడ్డారు. అమ్మాయి, నాకు 2 ప్లేట్లు. నాకు 3 ప్లేట్లు కట్టండి. అసలు ఈ వాసనకి సగం ఆకలి తీరిపోతుంది. నాకొక ప్లేట్ ఇవ్వండి. అందరికి ఇస్తాం, కంగారు పడకండి, ఇంకా చాలా ఉంది. అవని, నువ్వు డబ్బులు జాగ్రత్తగా తీసుకో. అంజలి, నువ్వు ఇంకొన్ని క్యారెట్లు తురిమేసాయి. ఉన్న హల్వా అయిపోవస్తుంది, మనం మళ్ళీ చేద్దాం. సరే అక్క. అమ్మో, జనం ఎలా వస్తున్నారు చూడు. ఇందాక మన మొహం కూడా చూడని వాళ్ళు ఇప్పుడు క్యూలో నిలబడ్డారు. అక్క, నీ ఉపాయము సూపర్. పచ్చి క్యారెట్ అయితే కిలో 20, ఇప్పుడు కప్పు హల్వానే 30కి అమ్ముతున్నాం. లాభం చూడు ఎంతొస్తుందో. డబ్బులు ముఖ్యం కాదంజలి, మన కష్టం వృధా పోకూడదు. మనం పండించిన పంటకి విలువ దక్కాలి. అలా వారు ఒక వాయ తర్వాత మరొక వాయ హల్వా చేస్తూనే ఉన్నారు. తెచ్చిన క్యారెట్లన్నీ అయిపోవచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి వాళ్ల దగ్గర ఒక్క క్యారెట్ ముక్క కూడా మిగల్లేదు. కానీ వాళ్ల పెట్టె నిండా డబ్బులున్నాయి. అలా సాయంత్రం అయింది. మార్కెట్ మొత్తం ఖాళీ అవుతుంది. 3 కోడళ్ళు సంతోషంగా సామాన్లు సర్దుకుంటున్నారు. అక్క, ఈరోజు ఎంత సంపాదించామో తెలుసా? మనం పచ్చి క్యారెట్లు అమ్మితే వచ్చేదానికంటే 10 రెట్లు ఎక్కువే వచ్చింది. నిజంగానా? నమ్మలేకపోతున్నాను. మావయ్య వింటే ఎగిరి గంతేస్తారు. ఇదంతా మన సమిష్టి కృషి. మనం భయపడి పారిపోలేదు, ధైర్యంగా ఆలోచించాం. పదండి, ఇంటికి వెళ్దాం. అత్తయ్యవాళ్లు కంగారు పడతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో మంచి బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు, అత్తమామలకి మందులు, భర్తలకు కొత్త బట్టలు కూడా కొన్నారు. ఇంటికి వెళ్లేసరికి చీకటి పడింది. శారదా, ప్రసాదు కొడుకులు ఆరుబయట కూర్చొని వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యావండి, పిల్లలు ఇంకా రాలేదేంటి? చీకటి పడిపోయింది. క్యారెట్లు అమ్ముడుపోయాయో లేదో. వస్తారులేవే, బహుశా మార్కెట్టు ఆలస్యం అయ్యిందో ఏమో. అదిగో వాళ్ళు వస్తున్నారు. చేతిలో సంచులు నిండుగా ఉన్నాయి. మొహాల్లో నవ్వులు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు 3 కోడళ్ళు లోపలికొస్తారు. వాళ్ల ముఖాలు అలసిపోయినా కళ్ళల్లో నిజం మెరుస్తుంది. అత్తయ్య, మావయ్య, మేమొచ్చేసాం. అమ్మయ్య, వచ్చారా తల్లి? యామైందమ్మా, ఎందుకింత ఆలస్యమైంది? సరుకులు తెచ్చారా? అవని సంచులు కింద పెడుతూ, సరుకులే కదత్తయ్య, సంతోషాన్ని కూడా తెచ్చాం. మావయ్య, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మా క్యారెట్లు ఎవరో కొనలేదు. అయ్యో, ఎవరూ కొనలేదా? మరి సంచులేంటమ్మా? ఈ సరుకులెట్టా తెచ్చారు? క్యారెట్స్ కొనకపోతే ఏం, మేం వాటిని వదిలిపెట్టలేదు. అప్పటికప్పుడే హల్వా చేసి అమ్మేశాం. హల్వానా? మార్కెట్లోనా? అవును రమేష్ గారు, పచ్చి క్యారెట్స్ అయితే ఎవరు కొనట్లేదని నా ఐడియాతో హల్వా చేసేశాం. జనం అయితే ఎగబడి కొన్నారు. ఇదిగోండి ఈరోజు సంపాదన. అలా అని అనామిక డబ్బుల సంచిని మావగారి చేతిలో పెడుతుంది. ప్రసాద్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒరే రమేషు, సురేషు, అరుణు, చూసారా మీ భార్యల తెలివి? మట్టిలో నుంచి మాణిక్యాలు తీశారా? అనామిక, నిజంగానే హల్వా చేశారా? ఎంత ధైర్యమే మీకు! ధైర్యం కాదత్తయ్య, ఆకలి. మన కుటుంబం పస్తులుండకూడదని ఆ ఆలోచన వచ్చింది. అవని, అంజలి కూడా లేకపోతే నిన్నొక్కదాన్ని ఏం చేసేదాన్ని కాదు. వాళ్ళు సరుకులు తెచ్చి క్యారెట్స్ తురిమి సహాయం చేశారు. అవని, నీకెంత తెలివి ఉందనుకోలేదు. చాలా గ్రేట్. అంతా అక్క చలవే. అంజలి, నువ్వు తురిమిన క్యారెట్లే ఆ హల్వాకి రుచి తెచ్చాయి. పోండి, జోకులు వేయకండి. అత్తయ్య, ఆ సంచిలో మీకిష్టమైన పళ్ళు కూడా తెచ్చాం.
మీ కడుపులు చల్లగుండా కోడళ్ళంటే మీలా ఉండాలి. సమస్య వస్తే కుంగిపోకుండా దాన్ని ఎదిరించి గెలిచారు. ఈరోజు నిజంగా పండగ రోజు. రమేషు, రేపటి నుంచి మనం కేవలం క్యారెట్లు అమ్మొద్దు. మరేం చేద్దానన్నా? తోటలో ఒక పక్కన చిన్న షెడ్ వేద్దాం. అక్కడే మన కోడలు వేడివేడిగా హల్వా చేస్తారు. మనం ప్యాకింగులు చేసి ఊళ్ళోనూ పక్క ఊళ్ళోనూ అమ్ముదాం. మావే చెప్పింది మంచి ఆలోచన. 3 కోడల క్యారెట్ హల్వాని బోర్డు పెడదాం. అవునక్క, మన హల్వాకి బ్రాండ్ అదే. మన ఊర్లోనే కాదు, సిటీకి కూడా పంపిద్దాం. మన కష్టాలిక తీరినట్లే. సరే సరే, ముందు అందరు కాళ్ళు కడుక్కుంటండి. అనామిక, ఆ హల్వా ఏదో మా కూడా కాస్త రుచి చూపించకూడదో? జనం ఎగబడి తిన్నారంటే ఎంత బాగుందో చూడాలిగా. తప్పకుండా అత్తయ్య, మీకోసమే కొంచెం మిగిల్చి తెచ్చాం. ఆ రాత్రి ఆ చిన్న ఇల్లు నవ్వులతో నిండిపోయింది. పేదరికం అనే చీకటిని తెలివి అనే దీపంతో ఆ కోడళ్ళు పారద్రోలారు. ఆరుబయట వెన్నెల కాస్తుంటే అందరూ కలిసి భవిష్యత్తు గురించి ఆశగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అలా అనామిక ఆలోచనతో మొదలైన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారింది. ఇంటి ముందు 3 పేద కోడళ్ల స్పెషల్ క్యారెట్ హల్వా అనే బోర్డు వెలిసింది. వంటగదిలో అనామిక, అవని, అంజలిలు పెద్ద పెద్ద కడాయిల్లో హల్వా చేస్తూ బిజీగా ఉన్నారు. అక్క, ఈరోజు 50 కిలోల ఆర్డర్ వచ్చింది. త్వరగా చేయాలి. నా చేతులు నొప్పి పుడుతున్నాయి, కానీ వచ్చే లాభం చూస్తుంటే నొప్పి తెలియట్లేదు. కష్టపడితే ఫలితం ఉంటుంది అంజలి. చూడు, ఒకప్పుడు తినడానికి తిండి లేని మనం ఇప్పుడు నలుగురికి పనిచ్చే స్థాయికి వచ్చాం. అవునక్క, అత్తయ్య వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు. అలా ఆ 3 కోడళ్ళు తమ ఐకమత్యంతో తెలివితేటలతో ఆ పేద కుటుంబం తలరాతనే మార్చేశారు. కష్టం వస్తే భయపడకూడదు, కలిసికట్టుగా ఎదిరించాలని వీళ్ళు 3 నిరూపించారు. ఆ ఊళ్ళో ఇప్పుడు ఎవరినడిగినా 3 కోడళ్ళ క్యారెట్ హల్వా గురించే గొప్పగా చెప్తూ ఉంటారు. అందరూ సంతోషంగా ఆనందంగా జీవించటం మొదలు పెడతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చలికాలం కావటం వల్ల రామాపురంలో మంచు విపరీతంగా కురుస్తుంది. అది ప్రసాదిల్లు. పేదరికం ఆ ఇంటిని గట్టిగా చుట్టేసినా ఆ ఇంట్లో మనుషుల మధ్య ప్రేమానురాగాలు మాత్రం తగ్గలేదు. 3 కొడుకులు 3 కోడళ్లతో కలిసి ప్రసాద్, శారద ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు చిన్నదైనా ఎక్కువ మనుషులు ఆ ఇంట్లో ఉండటం ఆ ఊళ్ళో వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమే శారదా, ఇంకా ముగ్గేయటం అవలేదా? ఈ చల్లో ఒక్కదానివి ఎందుకు చాకరీ చేస్తున్నావు? అనామిక లేపొచ్చుగా, నీకు సాయంగా ఉండేది. వద్దండి, పాప అనామిక ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్లే. నీరసంగా ఉందని రాత్రి కూడా సరిగ్గా అన్నం తినలే. తనకి రాత్రి వాంతులయ్యాయి. కాసేపు పడుకోనివ్వండి తన్నే. మన అదృష్టం కొద్దీ 3 కొడుకులు మనతోనే కలిసి ఉంటున్నారు. కాని వాళ్ళు కష్టపడి సంపాదించే సంపాదన మన ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు. ఈ చలికాలంలో నీ కష్టం చూస్తుంటేనే బాధగా ఉంది శారదా. అప్పుడే అనామిక మెల్లగా వాంతులు చేసుకుంటూ బయటకొచ్చింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. అనామిక, ఏమైందమ్మా? మళ్ళీ వాంతులా? రాత్రి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు వాంతులు చేసుకున్నావే? అవునత్తయ్య, నోరెందుకో వికారంగా ఉంది. కళ్ళు కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అనామిక, నాకు ఇది శుభవార్తకి సంకేతంలా అనిపిస్తుంది. నాకు నా 3 కొడుకులు కడుపులో పడ్డప్పుడు ఎట్టాగే ఉండేది. రమేష్ నిద్రలేపు. ఇప్పుడే మన ఊర్లో ఉన్న సుశీలమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాము. డాక్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత డాక్టర్ పరీక్షించి అనామిక తల్లి కాబోతుందనే శుభవార్త చెప్తుంది. రమేష్, శారద, ప్రసాద్ అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. 3 వారాల తరువాత చలి ఇంకా పెరిగింది. రమేష్, సురేష్, అరుణ్ కూలీ పనులకు వెళ్లారు. శారద వంటింట్లో కష్టపడుతుంది. అనామికని మంచం మీద నుంచి లేవనివ్వటం లేదు. ఈలోపు అవని కూడా వాంతులు చేసుకుంటుంది. యావైందమ్మా అవని? అత్తయ్య, నాకు కూడా మొన్న అనామిక అక్క చెప్పిన లక్షణాలే కనిపిస్తున్నాయి. అన్నం తింటే కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఒళ్ళంతా నీరసంగా అనిపిస్తుంది. ఏం తిన్నా వాంతులవుతున్నాయి అత్తయ్య. ఏంటి అవని, నిజంగానా? పద, నువ్వు కూడా సుశీలమ్మ దగ్గరికి వెళ్దు గాని. సుశీలమ్మ పరీక్ష చేసి అవని కూడా గర్భవతి అని చెప్తుంది. ఆ వార్త వినగానే ప్రసాదు, శారద, అవని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు తిరుగుతాయి. శారదా, చూసావా, మనం ఎత్తుకుని ఆడించటానికి ఒకేసారి మన ఇంటికి 2 పిల్లలు రాబోతున్నారు. దేవుడు మన కష్టాలను చూసి కనికరించాడు. అవునండి, కానీ నాకేం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. అనామికకి 3వ నెల, అవనికి మొదటి నెల.
ఇద్దరికీ సరైన పోషకాహారం ఇవ్వాలి. మన దగ్గరున్న సంపాదన సరిపోతుందంటారా? కష్టపడదాం శారదా. కొడుకులు కూడా కష్టపడి పనిచేస్తారు. మన కోడల కోసం మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఇద్దరు కోడళ్ళు గర్భవతులు కావటంతో శారదకు పని పెరిగింది. అనామిక అవని ఇద్దరిని ఏ పని చేయనివ్వకుండా శారద, అంజలి ఇద్దరు ఇంటి పనంతా చేస్తూ ఉంటారు. కొన్ని వారాల తర్వాత ఒకరోజు ఉదయం, అత్తయ్య, నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. ఏ పని చేసినా ఎందుకో తొందరగా అలసిపోతున్నాను. అవునా, నీకెప్పటి అనిపిస్తుంది అంజలి? గత 3 రోజుల నుండి అత్తయ్య, వాంతులు కూడా అవుతున్నాయి అత్తయ్య. కానీ అయ్యి అజీర్తి వల్లనేమో అనుకుంటున్నాను. ఇంకేమైనా అనిపిస్తుందమ్మా? ఏం తినాలనిపించట్లేదు. పుల్లగా ఏమైనా తింటే బాగుండి అనిపిస్తుంది అత్తయ్య. ఆ లక్షణాలు శారదకి మరో శుభవార్తకి సంకేతం అనిపించింది. వెంటనే, పదమ్మా, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాము. డాక్టర్ సుశీలమ్మ పరీక్ష చేసి అంజలి కూడా గర్భవతి అని చెప్తుంది. ఆ వార్త వినగానే అంజలి, శారద కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అంజలి, నువ్వు, అనామిక, అవని ముగ్గురు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ముగ్గురు కోడళ్ళు ఒకేసారి ఇట్టవడం ఈ ఊర్లో వింతేమో, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు క్షేమంగా ఉంటే నాకు అది 10,000. అమ్మా, ఏంటి పరిస్థితి? ఇల్లంతా వాంతుల వాసన, నీరసంగా పడుకున్న కోడళ్ళు. నువ్వు ఒక్కదానివే ఈ ముగ్గురిని చూసుకోవాలంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? ఏం అవదలేరా రమేష్, మా అమ్మ కూడా నన్ను అట్టాగే చూసుకుంది. నా కోడళ్ళు నా బిడ్డ లాంటి వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు నేను కాక ఇంకెవరున్నారు చెప్పు? కానీ అమ్మా, చలికాలం కదా, నీళ్లు ముట్టుకుంటే చేతులు మొద్దుబారిపోతున్నాయి. ఈ చలిలో నువ్వీ వయసులో ఇంత పని చేయటం మాకిష్టం లేదమ్మా. బయట పనికి వెళ్ళటం వల్ల మాకింట్లో పనికి సాయం చేసి వీలుండటం లేదు. ఎవరైనా పని మనిషిని మాట్లాడమంటావా? వద్దులేరా రే, నాకేం కాదు. మీరు డబ్బులు ఎట్టా సంపాదించాలో చూడండి. ముగ్గురికి డెలివరీ టైంలో చాలా ఖర్చు ఉంటది. ఇంటి పని గురించి నేను చూసుకుంటాను కదా. ఇక రాత్రి భోజన సమయం. హాల్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. శారద వాళ్ళకి వేడివేడి అన్నం, ఆకుకూరలు వడ్డించింది. చలిగాలి కిటికీల సందుల్లో నుంచి దూసుకొస్తుంది. అత్తయ్య, మీరు తిన్నారా? నేను తర్వాత తింటానమ్మా. ముందు మీరు తినండి. అనామిక, నీకు ఈరోజు నీరసం తగ్గిందా? మీరు సాయంత్రం ఇచ్చిన పాలతో తగ్గింది అత్తయ్య. మీరు మా కోసం ఇంతలా కష్టపడడం చూస్తుంటే మాకు ముద్ద గొంతు దిగట్లేదు. మీరు పొద్దున్నే ఆ చన్నీళ్లతో బట్టలు ఉతుకుతుంటే చూసి ఏడ్చేసాను అత్తయ్య నేను. కానీ నా ఈ పరిస్థితి వల్ల నేను మీకు ఏ సహాయాన్ని చేయలేకపోతున్నాను. అవునత్తయ్య, నాకు కూడా చాలా గిల్టీగా ఉంది. మీ ముగ్గురం ఒకేసారి గర్భవతులు అవడం వల్ల మీ ఒక్కరి మీద పని భారం అంతా పడుతుంది. పేర్చి పిల్లలారా, ఇది భారం కాదే, నా అదృష్టం. ఒకేసారి ముగ్గురు మనవల్లో లేదా మనవరాల్లో ఇంట్లో తిరుగుతుంటే ఆ సందరే వేరు. ఈ చలి, ఈ పని తాత్కాలికం. కానీ నా కోడల్లో, మనవల్లో, మనవరాళ్లతో నాకిచ్చే ఆనందం శాశ్వతం. శారదా, ఆ పక్కీదిలో ఉండే రాములమ్మకి చలి వల్ల జ్వరం వచ్చిందంట. చలి తీవ్రతకి అందరూ జబ్బు పడుతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీ అందరి ప్రేమ గుంటగా నాకేం అవదులేండి. శారద తన ఆరోగ్యం కంటే కోడళ్ల ఆరోగ్యం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఉదయం 5 గంటలకు లేచి చలిలో ఇంటి పని చేసేది. వాళ్ల బట్టలు ఉతకటం, వాళ్లకి మంచి ఆహారం వండి పెట్టడం. శారద జీవితం ఒక యజ్ఞంలా మారిపోయింది. ఒక రాత్రి బయట విపరీతమైన మంచు కురుస్తోంది. కరెంటు పోయింది. ఇల్లు గడ్డగట్టుకుపోయేలా ఉంది. శారద వంటింట్లో ఏదో శబ్దం రావటంతో పరుగున వెళ్ళింది. ఎవరిది? నువ్వా అమ్మా అనామిక? అత్తయ్య, ఆకలి వేసింది. ఏదైనా తిందామని ఇలా వచ్చాను. కానీ ఈ పొగ వాసనకి మళ్లీ వాంతులు వస్తున్నాయి. ఎందుకమ్మా కష్టపడుతున్నావు తల్లి? నీకేమైనా కావాలనిపిస్తే నన్ను అడగమని చెప్పానుగా. నేను తీసుకొచ్చి ఇద్దును కదా. పద పద, గదిలోకి పద. శారద అనామికని జాగ్రత్తగా తీసుకెళ్లి పడుకోబెడుతుంది. తాను మాత్రం చలికి వణుకుతూ ఉంటుంది. శారదా, నీకు దుప్పట్లేదా? ఇదిగో నా దుప్పటి తీసుకో. వద్దులేండి, మీకు ఆస్తమా ఉంది కదా. ఆ దుప్పటి లేకపోతే మీ గొంతు బిగుసుకుపోద్ది. నేను ఈ చలికి అలవాటు పడిపోయానులేండి. నా దరిద్రం కొద్దీ నా భార్యకో మంచి దుప్పటి కూడా కొనలేకపోయాను. ఈ వయసులో నిన్నిట్ట చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. అట్ట అనబాకండి. మనం పేదవాళ్ళం కావచ్చు గాని మన ఇంట్లో ఉన్న ఈ ఐకమత్యమే మన సంపద. చూడండి, మన ముగ్గురు కోడళ్ళు ఎంత చక్కగా తినేసి పడుకున్నారో. ఇలా చూస్తుంటే నా కష్టం అంతా మర్చిపోతున్నాను. మరుసటి రోజు ఉదయం శారద బట్టలు ఉతుకుతూ అలసిపోయి కింద పడిపోతుంది. అనామిక, అవని, అంజలి పరుగున వచ్చారు. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? లేవండి లేవండి. అత్తయ్య, మాట్లాడండి. రమేష్, సురేష్, రండి. అత్తయ్య స్పృహ తప్పి పడిపోయారు. కొడుకులు పరుగున వచ్చి శారదను లోపలికి తీసుకువెళ్లారు.
డాక్టర్ని పిలిచారు. ఏమీ లేదమ్మా, విపరీతమైన అలసట, చల్లో పనిచేయటం వల్ల ఇలాగైంది. పైగా సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. తన వయసుకి ఎక్కువగా శ్రమ పడకూడదు. చూసావమ్మా, సమయానికి తిను అని నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఎలా అయిందో. రేయ్, నాకేం కాలేదు లేరా కోడల్లో, మీరు భయపడబాకండే. నేను ఇప్పుడే లేచి మీకు అన్నం వండుతాను. ఇంట్లో పనులన్నీ నేను చేయగలనులే. వద్దత్తయ్య, మీరు ఇంకొక పని కూడా చేయొద్దు. మేము గర్భవతులం కావచ్చు, కానీ మరీ చేతకని వాళ్ళం కాదు కదా. మేము మీతో చాకరీ చేయించుకోలేం. అవునత్తయ్య, మీరు మా కోసం మీ ప్రాణాలనే పనంగా పెట్టి కష్టపడుతున్నారు. మేము మీకోసం కొంచెం కష్టపడలేమా? ఈ రోజు నుంచి వంట మీ ముగ్గురం పంచుకుంటాం. అన్న మీకు అక్క వంట చేస్తుంది, నేను కూరగాయలు కోస్తాను, అంజలి గిన్నెలు తోముతుంది. అవునత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ చలికాలం మా ఆరోగ్యాన్ని కాదు, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉంది. మీరు బాగుంటేనే ఇంట్లో వాళ్ళంతా బాగుంటాము. చూసావా శారద, కోడళ్ళు నిన్నెంతలా ప్రేమిస్తున్నారు. ఇలాంటి కోడళ్ళు మనకుండటం మన అదృష్టం. అవునండి, వాళ్ళ మాటలతోనే నాకు కడుపు నిండిపోతుంది. ఈ పేద ఇంట్లో ఇంతకంటే గొప్ప సంపద ఉంటుంది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాతావరణం మారింది. ముగ్గురు కోడళ్ళు తలో చేయి వేసి పనులు చేయటం మొదలుపెట్టారు. ఒకరికి నీరసం వస్తే ఇంకోరు సాయం చేసేవారు. శారద పర్యవేక్షణలో ఆ పేద ఇల్లు ఒక ఆనంద నిలయంలా మారిపోయింది. ఇక సంక్రాంతి నెల మొదలైంది. ఇంటి ముందు అనామిక చిన్నగా ముగ్గేస్తుంది. అవని, అంజలి గొబ్బెమ్మలు పెడుతున్నారు. శారద అందరికీ పాలు కాచి ఇచ్చింది. ఇదిగోండి అమ్మాయిలు, వేడివేడి పాలు తాగండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్టా ఉంది? చాలా బాగుంది అత్తయ్య. మీ దేవేళ్ళుంటే అంతే మాకు చాలు. అత్తయ్య, రేపు సంక్రాంతి కదా, ఈసారి మన ఇంట్లో పిండి వంటలు చేయట్లేదా? మన దగ్గర డబ్బులు లేవు కదా. ఎవరు చెప్పారు లేవని నా ముగ్గురు కొడుకులు నెల రాత్రి పగల కష్టపడ్డారు. ఇదిగో రమేష్ వచ్చాడు చూడు. అప్పుడే రమేష్ సంచులతో లోపలికొస్తాడు. నాన్నా, ఇదిగోండి పప్పులు, బెల్లం, నూనె. యజమాని మన పరిస్థితి చూసి, మనం పడుతున్న కష్టం చూసి సంతోషించి అదనంగా డబ్బులిచ్చారు. ఈ సంక్రాంతి మన ఇంట్లో ఘనంగా జరుగుతుంది. అవునన్నయ్య, మన ఇంటి ముగ్గురు కోడళ్ళు మనకి అతిపెద్ద బహుమతిని ఇవ్వబోతున్నారు కదా. ఈ పండుగ మనకి చాలా ప్రత్యేకం. అవునరా అరుణు, ఈ చలికాలం మనల్ని వణికించినా మనసుల్లో వెచ్చదనాన్ని నింపింది. అత్తా కోడల బంధం ఎట్టా ఉండాలో ఈ ఊరు మనల్ని చూసి నేర్చుకోవాలరా. ఆ పేద ఇంట్లో ముగ్గురు కోడళ్ల కష్టాలు, అత్తగారి త్యాగం వృధా పోలేదు. వారు పడిన ప్రతి ఇబ్బంది వారి బంధాన్ని మరింత బలపరిచింది. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో ముగ్గురు పసిపాపల ఏడుపులు వినిపించాయి. ఆ అరుపుల్లో శారద పడిన కష్టమంతా మర్చిపోయి ఆనందంతో చిందులు వేసింది. చూశారా ప్రసాద్ గారు, ముగ్గురు లక్ష్మీదేవులు మన ఇంటికి వచ్చారు. ఇదంతా నీ పుణ్యమే శారదా. నీ కష్టం వల్లే ఈ ఇల్లు ఇప్పుడు నిజమైన స్వర్గంగా మారింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.